తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, మోడీ గారు రాజమండ్రి సభలో ఎక్కువగా ఇండియా కూటమి, కాంగ్రెస్ అంటూ వీటిని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారు. ఏపీలో తీసుకుంటే మనకి ఇండియా కూటమి లేదు, కాంగ్రెస్ పెద్దగా లేనే లేదు. ఎందుకు కాంగ్రెస్ ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ అక్కడ మాట్లాడారు? ఇక్కడే కాదు, మీరు చిలకలూరుపేట వచ్చినప్పుడు కూడా ఎక్కువగా కాంగ్రెస్ను టార్గెట్ చేశాడు. ఇప్పుడు నేను రాజమండ్రి స్పీచ్ను కంటెంట్ అనాలిసిస్ చేయండి మీరు కావాలంటే. నా అంచనా, నేను ఎగ్జాక్ట్గా మెజర్ చేయలేక నా అంచనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కేటాయించిన సమయం కన్నా కూడా కాంగ్రెస్ను ఇండియా కూటమిని విమర్శించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించారు. ఎందుకు? ఇది ఒక సీరియస్ ప్రశ్న కదా. ఇది ఇప్పుడు ఎక్కడైనా కష్టమైంది. మోడీ ప్రత్యేకతే ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంత భాషలో మాట్లాడతారు. మీరు అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా చూడండి, నా కుటుంబ సభ్యులారా అని మాట్లాడతాడు. అలాగే ఎక్కడికి వెళ్తే అక్కడ హిస్టరీని టచ్ చేస్తాడు. ఇప్పుడు రాజమండ్రి సభలో కూడా గోదావరి మాతకు నేను నమస్కరిస్తున్నాను, నన్నయ్య మహాకవి నన్నయ్య ఇక్కడ తొలి తెలుగు కావ్యం రాశాడు అని కూడా అన్నారు. సో మోడీ ప్రత్యేకతే లోకల్ కంటెంట్, లోకల్గా కస్టమైజ్ చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ హిస్టరీని, అక్కడి కల్చర్ను గుర్తు చేస్తుంటాడు. అందువల్ల అక్కడి లోకల్ పాలిటిక్స్ను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి కదా. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో లేని రాజకీయ పార్టీలు విమర్శిస్తే ఏంటి ప్రయోజనం? అఫ్కోర్స్ మోడీ ఎక్కడ మాట్లాడినా దేశమంతా చూస్తారన్నది ఒకటి నిజమే, కానీ అది ఎన్నికల సమయంలో నిజం కాదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఒకే రోజు 4 మీటింగ్లు మాట్లాడతాడు. అందువల్ల ఒరిస్సాలో ప్రజలు ఒరిస్సాలోనే చూస్తారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్లోనే చూస్తారు. ఎందుకు అంటే మీకు ఇక్కడ హిందీ ఉంటుంది, తర్వాత తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఛానల్స్ స్పేస్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మోడీ మాట్లాడిన దాన్ని పూర్తి ఉపన్యాసం ఇంక్లూడింగ్ తెలుగు ట్రాన్స్లేషన్తో యూపీలో చూస్తారా? చూడరు కదా. అందువల్ల ఇక్కడ నుంచి యూపీకి కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం లేదు. యూపీలో కూడా మీటింగ్లు బోర్డు మాట్లాడుతున్నాడు కదా. సో కానీ మరి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మోడీకి తెలియదు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేదు, ఇండియా కూటమి లేదని ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడంటే బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కువసేపు విమర్శించడం ఇష్టం లేదు కాదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఇష్టం లేదు అనేటువంటి అనుమానం కలగకపోతుందా అనేది. సో అందువల్ల ఎక్కడ కూడా మీకు లేని పార్టీ గురించి, లేని కూటమి గురించి విమర్శించడమే కాదు, ఇంకో యాంగిల్ కూడా ఉంది. చిలకలూరుపేట సభలో చెప్పాడు, షర్మిల జగన్ ఒక్కటే అన్నాడు. సో దీన్ని చంద్రబాబు నాయుడు అనడం లేదు, పవన్ కళ్యాణ్ అనడం లేదు. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉపన్యాసాల్లో ఎక్కడైనా కాంగ్రెస్ను కానీ ఇండియా కూటమిని కానీ ఒక్క మాట అని అంటున్నారా? ఎందుకు మరి వాళ్ళు అనడం లేదు? మీరు ఎక్కడున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్పీచ్లన్నీ లెక్క తీయండి. నాకు తెలిసినంత వరకు ఎక్కడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కాంగ్రెస్ పార్టీ గురించి, ఇండియా కూటమి గురించి ప్రస్తావించడం లేదు. మరి మోడీ ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? ఇంత తేడా ఎందుకుంటుంది అంటే అక్కడ అర్థం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ను తనకు ప్రధాన ప్రత్యర్థిగా మోడీ భావించడం లేదు, తన శత్రువుగా భావించడం లేదు, తన రైవల్గా భావించడం లేదు. తనకు రైవల్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి తనకు శత్రువు. కానీ 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఇక్కడ, టీడీపీ, వైసీపీ. సో టీడీపీతో ఇప్పుడు ఎన్డీఏలో భాగంగా ఉన్నారు. రేపు వైసీపీతో ఏ అవసరం ఉంటుందో, ఎప్పుడు ఉపయోగపడతారో తెలియదు. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్లో టీడీపీ సభ్యులు, వైసీపీ సభ్యులు కలిసి ఒకే రకంగా ఓటేశారు కదా పార్లమెంట్లో. లాస్ట్ 5 ఇయర్స్లో మీరు ఏ పార్లమెంట్ ఓటింగ్ ప్యాటర్న్ తీయండి, టీడీపీ, వైసీపీ మెంబర్స్ ఒకే రకంగా ఓటేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఒకే అభ్యర్థులు ఓటేశారు కదా. తేడా ఏమున్నది? అందుకే బహుశా ఆ దృష్టిలో పెట్టుకొని టీడీపీతో కలిసి ఉన్న వైసీపీని ఎక్కువగా టార్గెట్ చేయడం ఇష్టం లేదు అనేటువంటి కంక్లూజన్ రాకపోదు కదా. ఓకే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, అవినీతి పరుల వెంట పడుతున్నందుకే తనని కావచ్చు, లేకపోతే ఈడీని కావచ్చు టార్గెట్ చేస్తున్నారు అనేది మోడీ రాజమండ్రి సభలో చెప్పారు. దీన్ని ఎట్లా? నిజంగానే అవినీతి పరుల వెంటబడితే ఎవరు అభ్యంతరం చెప్పాను, కానీ అవినీతి పరుల వెంటబడంలో సెలెక్టివ్గా పడుతున్నారు. మీరే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 100% అవినీతి అన్నారు కదా. అమిత్ షా, జేపీ నడ్డా వైజాగ్ తిరుపతికి చేయమన్నారు. దేశంలోనే అత్యంత అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు, అవునా కదా? మరి ఈ 10 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి మీరు పెట్టిన మీరు ఒక్క కేసు చెప్పండి నాకు, సింగిల్ కేసు. టీడీపీతో కలిసి ఉన్నప్పుడు, కలిసి లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన 2014 తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టిన సింగిల్ కేసు చెప్పగలరా? అప్పుడు అంతకుముందున్న కేసులే కదా. అంతకుముందున్న కేసులు ఈ 10 ఏళ్లలో కదిలా ఎక్కడన్నా ఒక్క అడుగున ముందుకేసాయా?
10 ఏళ్ల పాటు బెయిల్ మీద ముఖ్యమంత్రిగా ఉండగలిగారు కదా జగన్. సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది కదా ఈ కేసు ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుంది అని. దీనికి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి. నిజంగానే మీరు అవినీతి పరుల వెంటబడితే మీరే దేశంలోనే అత్యంత అవినీతి పడిన జగన్కు సర్టిఫికెట్ ఇచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు ఒక్క కేసు పెట్టలేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అతిపెద్ద అవినీతి పడు అన్నారు కదా, పోలవరం ఏటీఎంగా మార్చుకున్నాడు అని. మరి చంద్రబాబు నాయుడుని ఏమనలేదు కదా. అంటే మీతో కలిస్తే లేదా కలిసే అవకాశం ఉంటే వారును మీరు ఏమీ అనరు. అందువల్ల నేను ఎన్ని ఉదాహరణలు చెప్పాను. అజిత్ పవార్ మీరే అవినీతి పరుడు అన్నారు, ఇప్పుడు మళ్ళీ మీరే మీ ఓడిలో పెట్టుకున్నారు. దేవగౌడ కుటుంబాన్ని మీరే అవినీతి పరులు అన్నారు, మళ్ళీ మీరే ఓడిలో పెట్టుకున్నారు. నవీన్ పట్నాయక్ ఇవాళ అవినీతి పరుడు అన్నారు, ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. కేసీఆర్ని అవినీతి పరుడు అన్నారు, కేసీఆర్ పైన ఒక్క కేసు లేదు కేంద్ర సంస్థలది. ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. సో హేమంత్ బిశ్వా శర్మ పైన కేసు ఉండే, బీజేపీలో చేరాడు, కేసు లేదు, కేసు కదలడం లేదు కదా. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం కూడా ఇచ్చింది. 25 మంది ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరితే 22 మంది మీద కేసు కదలడం లేదు, దాదాపు ఆగిపోయాయి. అంటే ఇందులో కొంతమంది మీద అయితే కేసులు క్లోజ్ అయ్యాయి కూడా. మిగతా వారి మీద నడక నడుస్తున్నాయి, ఒక ఇద్దరిపైన కేసులు నడుస్తున్నాయి కదా. సో ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లోనే తెలుగుదేశం ఎంపీలుగా ఉన్న వారిపైన మీ జీవీఎల్ నరసింహారావు విచారణ జరపమని లెటర్ రాశారు కదా. ఇప్పుడు వాళ్ళే మీ అభ్యర్థులు అయ్యారు కదా. సో ఇది కళ్ళ ముందు కనబడుతుంది. బెంగాల్లో సువేందు అధికారి పైన కేంద్రం కేసులు లేవా? మీరు మీ పార్టీ బీజేపీ శాసనసభాపక్ష నేత అయినా కదా, దాని మీద కేసు లేదు కదా. అశోక్ చవాన్ పైన మీరే పార్లమెంట్లో చెప్పారు కదా అవినీతి పరుడు ఆదర్శ సొసైటీని. అతనప్పుడు బీజేపీ ఎంపీ స్టార్ క్యాంపెయినర్గా మారలేదా? అందువల్ల అవినీతి గురించి మాట్లాడితే ఇంత పారాడాక్స్ మన కళ్ళ ముందు ఉంది కదా. ఓకే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఏపీలో 3 రాజధానులు కాదు ఒక్క రాజధాని కూడా కట్టలేకపోయారు అనేది ప్రధాని మోడీ గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న పరిస్థితి బహిరంగ సభల్లో. సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు, మాకేం సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వానికి. అమరావతి విషయంలో మాకేం సంబంధం లేదు అన్నారు. పార్లమెంట్లో కూడా అదే చెప్పారు. మీ గుణమే చేసుకొని చెప్పండి పవన్. ఒక్కవేళ ఒక్క మాట మోడీ ఫోన్ చేసి అమరావతిలోనే రాజధాని ఉండాలి, మీరు కదిలించకూడదు అన్నాడనుకో, ఇది పాసిబుల్ జగన్ చేసేవాడా? ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ సగటు పౌరుని పోయి అడగండి. 2 క్వశ్చన్లు అడగండి. మోడీ ఒక్క ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయవద్దు అని చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేసేవాడా? మోడీ ఒక్క ఫోన్ చేసి అమరావతిలోనే రాజధాని ఉండాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేసేవాడా? ఆంధ్రప్రదేశ్లో మీరు ఈ 2 ప్రశ్నలు వెళ్ళి ఎవరినైనా అడగండి, ఆన్సర్ ఒకటే వస్తుంది, ఇంపాసిబుల్ అని. అంటే మరి ఏంటన్నది దీనికి కారణం? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తుంటే మీరు ప్రేక్షక పాత్ర పోషించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే మోడీ ఖండించారా? నాకు చూపెట్టండి ఎక్కడన్నా. బీజేపీ రాష్ట్ర నాయకులు ఖండించారు. మోడీ అమిత్ షాలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఖండించారా? మరి ఇప్పుడు కూడా మాట్లాడతలేదు కదా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి ఎక్కడ ప్రస్తావన కూడా లేదు. మీరు గమనించండి. డబుల్ స్టాండ్ కారణం ఏంటి? సో ఈ అమరావతి ఉంది, అమరావతి పైన ఒక వాదన ఏం చెప్తానంటే, మేము పార్టీగా అమరావతికి అనుకూలం, కేంద్ర ప్రభుత్వంగా మా చేతులు ఏమీ లేదు అంటున్నారు. ఆ స్టాండ్లో చెప్పండి రాజమండ్రి సభలో. మా కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు, కానీ తెలుగుదేశం ఏమంటుంది? ఇప్పటిదాకా తెలుగుదేశం ఏం డిమాండ్ చేసింది? మోడీ ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి, అమరావతిని కాపాడాలని కదా. మరి మోడీ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి అమరావతిని కాపాడాలి అని తెలుగుదేశం పార్టీ తన ప్రధాన మిత్రపక్ష డిమాండ్ చేస్తుంటే మరి మీరు కాపాడగలరా, కాపాడలేరా, కేంద్ర ప్రభుత్వం చేతిలో అధికారం ఉందా లేదా చెప్పాలి కదా. అది చెప్పకుండా విమర్శ చేసిపోతే ఎట్లా? దేశ ప్రధానమంత్రి విమర్శ చేసి ఊరుకుంటే సరిపోదు, దేశ ప్రధానమంత్రి పరిష్కారం కూడా చెప్పాలి. ఓ డాక్టర్ నీ దగ్గర ఉన్న రోగం గురించి చెప్పి వెళ్ళిపోతే కథ కాదు, ట్రీట్మెంట్ ఇవ్వాలి, అవసరమైతే సర్జరీ చేయాలి. మోడీ విమర్శ చేసి వెళ్ళిపోతా అంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని ఎవరు ఇవ్వాలి? దీనికి ఆన్సర్ ఇవ్వాలి కదా. పోనీయండి, మోడీ రాజమండ్రి సభలో మీరు మొత్తం ఉపన్యాసం వినండి. ఎక్కడన్నా మా ఎన్డీఏ అధికారంలోకి వస్తే అమరావతియే రాజధానిగా నిర్మిస్తాం అని అన్నాడా? చంద్రబాబు నాయుడు అంటున్నారు, వాళ్ళ టీడీపీ మేనిఫెస్టోలో ఉంది, ఆ మేనిఫెస్టోలో బీజేపీ ఎండార్స్ చేసిన రెడీగా లేదు, ఫోటో కూడా లేదు, దాని ఫోటో కూడా లేదు. మరి ఏంటి ఆన్సరు? మోడీ చెప్పాలి కదా, మేము గనక అధికారంలోకి వస్తే రాజమండ్రికి అమరావతికి ఎంత దూరం పక్కనే కదా, మరి చెప్పాలి కదా. మేము అధికారంలోకి వస్తే ఏ మోడీకా గ్యారంటీ అమరావతి అని ఎందుకంటలేడు? మోడీకా గ్యారంటీలు ఇన్ని చెప్పినప్పుడు మోడీకా గ్యారంటీ అమరావతిని ఒక్క మాట అంటే మాకు ధైర్యం వస్తుంది కదా తెలుగు ప్రజలకు, అమరావతి రాజధాని ఉంటుందని. మరి మోడీకా గ్యారంటీ ఎందుకు ఇవ్వరు అమరావతి పైన? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఓకే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, కేంద్రం తగిన నిధులు ఇచ్చినా కూడా
పోలవరంకి బ్రేక్ పడుతోంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల ఆలస్యం అవుతోంది అనేది మోడీ చెప్తున్న విషయం. మీకు ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు పోలవరం చంద్రబాబు నాయుడు ఏటీఎం చేసినారు వీళ్ళే. మరి చంద్రబాబు నాయుడు 72% పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు దాన్ని ఏటీఎం చేసినట్టు, ఇప్పుడేమో పూర్తి కాలేదంట్రీ. చేయాల్సింది మోడీ, అది జాతీయ ప్రాజెక్టు. మీరు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు? పోలవరంకు కేంద్రం నిధులు ఇస్తే, నిధులు ఇచ్చిందా చెప్పండి? పునరావాస నిధులు ఇచ్చిందా? కేంద్రం పోలవరం పునరావాసాలకి నిర్వాసితులకు నిధులు ఇచ్చిందా? ఇచ్చిండే పోలవరం పూర్తయ్యేది. ఇది నేను చెప్పేది కాదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా చెప్పింది, నేను చెప్పేది కాదు. పునరావాసంతో కూడిన రివైజ్ ఎస్టిమేట్స్ ఇస్తే కేంద్రం అంగీకరించలే. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు పునరావాస నిధులు ఇవ్వలే. అంటే డ్యామ్ కట్టడానికి మా బాధ్యత, ఆ కట్టడం వల్ల నిర్వాసితున్న వారి సంగతి మాకు సంబంధం లేదంటారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? సో కేంద్ర ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పూర్తి చేయలేదు. మీరు ఏం చేస్తారని అడుగుతున్నా. ఇప్పుడు నేను మీకు పనప చెప్తాను, మీరు చేయలేదనుకోండి, మీ నుంచి నేను మళ్ళీ రిటర్న్ తీసుకుంటాను లేదా? ఇది పార్లమెంటు చట్టంలో చెప్పిన ప్రాజెక్టు. బాధ్యత పోలవరం. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఉన్నాడు, 72% పూర్తి చేశాడని ఆయన అన్నాడు. ఆయన దాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని మోడీ అన్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఏమంటున్నారు? పోలవరం పూర్తి కాలే అంటున్నారు. పోలవరం పూర్తి కాకపోతే కేంద్రం ఎందుకు చేతుల్లోకి తీసుకోలేదు అంట నేను. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు కూరుకున్నది అంట? కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేదా అంట? దానికి ఆన్సర్ చెప్పలేదు. ఎలక్షన్ టైంలో వచ్చి పూర్తి కాలేదంటే ఏం లాభం అండి? 5 ఏళ్ళు ప్రేక్షక పాత్ర పోషించి 5 ఏళ్ళుగా ఎందుకు పోలవరం పైన కేంద్రం ప్రేక్షక పాత్ర పోషించింది? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయలేదు? మీ రాజకీయాలకు పోలవరం వాడుకుంటున్నారు, కానీ మాకు రాజకీయాలు కాదు, మాకు పోలవరం నీళ్ళు కావాలి. సో మీతో మంచుకుంటే పోలవరం ఒక రకంగా మాట్లాడతారు, మీతో చెడ్డగుంటే ఇంకో రకంగా మాట్లాడతారు. అల్టిమేట్గా పోలవరంలో నీళ్ళు కాదు, పాలిటిక్స్ ఉన్నాయి కదా. అవును. ఓకే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, మోడీ గారు తన సభలో, ఆంధ్రప్రదేశ్ సభలో బీజేపీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని చెబుతున్నారు, కానీ ఎక్కడ బీజేపీ, టీడీపీ, జనసేన మా కూటమి అనేది టీడీపీ పేరెత్తట్లేదు, జనసేన పేరెత్తట్లేదు, బీజేపీ ఎన్డీఏనే అంటున్నారు. అంటే దీని వెనకాల ఏంటి మర్మం ఏంటి? ఇప్పుడు అది రాజమండ్రి సభలో క్లియర్గా మీరు చూడండి, తెలుగుదేశం అన్న పదం కూడా వాళ్ళే, తెలుగుదేశం అన్న పదం వాళ్ళే, జగన్ అన్న పదం వాళ్ళే. మొత్తం స్పీచ్ అంతా వినండి, తెలుగుదేశం అన్న పదం లేదు, జగన్ అన్న పదం లేదు. దాని మీనింగ్ ఏంటండి? వాట్ డస్ ఇట్ ఇండికేట్? నరేంద్ర మోడీ చాలా అద్భుతమైన ఉపన్యాసకుడు. ఆయన ఏ ఉపన్యాసము అట్లా క్యాజువల్గా ఉండదు, ఏదో అన్ప్రిపేర్డ్గా ఉండదు. అయినా ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ అనేది అన్ప్రిపేర్డ్గా ఉండదు, దానికి చాలా ఎక్సర్సైజ్ జరుగుతుంది, అందరూ తెలుసు కదా. అది ప్రైమ్ మినిస్టర్ అంటే మళ్ళీ ఆయన ఒక్క మాట అంటే అది ప్రపంచ ఇంపాక్ట్ ఉంటుంది, గ్లోబల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏదో మీరు నేను మాట్లాడినట్టు కాదు కదా. దేశ ప్రధానమంత్రి ఒక ఉపన్యాసం అంటే ఇట్ విల్ బీ స్క్రూటినైజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఎక్కడ మీకు తెలుగుదేశం అన్న పదం, ఈ 2 పదాలు తెలుగుదేశం ఒకటే పదం అనుకుంటే, నెవర్ టీడీపీ అని 3 అక్షరాలు పలకలేదండి. మీకు విచిత్రంగా ఉంటుంది. మీరు నేను రాజమండ్రి స్పీచ్ మొత్తం వినండి, టీడీపీ అనే అక్షరం లేదు అక్కడ ఎక్కడ. మరి వాట్ డస్ ఇట్ ఇండికేట్? మీరే చెప్పండి. బీజేపీ ఎన్డీఏ అంటాడు, వైఎస్ఆర్ గవర్నమెంట్. సో బీజేపీ ఎన్డీఏ అంటాడు. ఎన్డీఏలో బీజేపీ పెద్ద పార్టీ, థర్డ్ పార్టీ బీజేపీ. అత్యధిక స్థానాలు పోటీ చేసే తెలుగుదేశం, సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన, థర్డ్ పార్టీ బీజేపీ ఏపీలో. అంతే కదా. ఇప్పుడు పోటీ చేస్తే ఎన్డీఏలో 170 సీట్లలో 10 సీట్లో పోటీ చేస్తున్న బీజేపీ, 21 సీట్లో పోటీ చేస్తుంది జనసేన. ఇవన్నీ తీస్తే మిగతా 144 సీట్లకు పోటీ చేస్తుంది టీడీపీ. కానీ 10 సీట్ల పార్టీనేమో చెప్తున్నాడు, 154 సీట్ల 145 సీట్ల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను నాది మా ఆసాంది కలిపి 1000 ఆవులు, అందులో నాదొకటి 999 మా ఆసాం. అలాగే ఉంది కదా. అంటే మాకు ఎక్కడో వచ్చాడు అనుమానం వస్తా రాదా? కర్ణుడు కుంతీదేవి చెప్పాడు, నేను అర్జునునితో పోరాడతాను, నీకు ఎప్పుడైనా పాండవులే మిగులుతారు, విత్ అర్జున వితౌట్ అర్జున. అంటే అర్జునుడు పోతే కర్ణుడు వస్తాడు. అంటే ఇప్పుడు ఇదానా అర్థం చేసుకోవాల్సింది? బీజేపీ ఎన్డీఏ అంటున్నారు, రేపు తెలుగుదేశం కాకపోతే వైసీపీ వస్తుందనా? వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇది కాకతాళీయంగానో యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గానో జరిగే ప్రసక్తే లేదు. బికాజ్ ఇట్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ స్పీచ్. ఏమై ఉంటుందంటారు? అసలు కారణం ఏంటి? ఏమీ లేదు. ఈ పొత్తు పట్ల బీజేపీ వైఖరి తెలియజేస్తుంది. అది జగన్కు అతిపెద్ద క్రిటికల్ రఘురామకృష్ణరాజుకి ఎందుకు ఇవ్వలేదు నరసాపురం సీటు? చిలకలూరుపేటలో కనీసం ఒక్క మాట చంద్రబాబు నాయుడు ఎందుకు మెచ్చుకోలేదు? చిలకలూరుపేట సభలో కూడా జగన్ పేరు లేదు మీరు గమనిస్తే.
చిలకలూరిపేట సభలో కూడా జగన్ అన్న పేరు వాడలే. నాకు గుర్తున్నంత వరకు చిలకలూరిపేట సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అని కూడా వాడలే. కనీసం రాజమండ్రి సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్న పదం వాడలే నాకు గుర్తున్నంత వరకు. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో వైరం పెట్టుకోవాలని ఇష్టం లేదంటారా మోడీ గారికి? ఎందుకుంటుంది? రెండు ప్రాంతీయ పార్టీలు ఇలా వీలో వాళ్ళు ఇద్దరు సపోర్ట్ చేయాలన్నప్పుడు ఎందుకుంటుంది చెప్పండి నాకు. ఇప్పుడు ఎవరు గెలుస్తారో ఎవరు గెలిచినా మాకు సపోర్ట్ చేస్తారనుకున్నప్పుడు ఇద్దరితో వైరం, ఎవరితో ఒకరికి కోసం ఇంకొకరితో వైరం ఎందుకు పెట్టుకుంటాడు? ఇద్దరు అవసరం వస్తే వీళ్ళు ఉపయోగపడతారు, వాళ్ళు ఉపయోగపడతారు. అదే యాటిట్యూడ్గా ఉంటుంది కదా బీజేపీ. అంటే చంద్రబాబు గారి లక్ష్యం మోడీ గారి లక్ష్యం వేరువేరా? చంద్రబాబు నాయుడు లక్ష్యం మోడీ గారి లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ లేకుండా చేయాలనే లక్ష్యం బీజేపీకి ఎప్పుడూ ఉండదు. ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మోడీ సహకరించారని చెప్పి తెలుగుదేశమే కదా ఆరోపించింది, నేను కాదు కదా. ఈ పొత్తుకు ముందు తెలుగుదేశం నాయకులు ఆరోపించారు కదా. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఇప్పుడు మోడీ గారు ఏపీ బహిరంగ సభల్లో ఏ అంశాలు టచ్ చేయలేదు? చాలా కీలకమైన అంశాలు మనం రెగ్యులర్ చర్చిస్తూ ఉంటాం. చాలా అంశాలు టచ్ చేయలేదు ఆయన సభల్లో అనేది కూడా విమర్శలు వస్తున్నాయి. ఏ అంశాలు ఆయన మర్చిపోయారు, కావాలని ఆయన టచ్ చేయలేదు, లేకపోతే కాకతాళీయంగా జరిగిన అంశాలు? మర్చిపోయే ప్రసక్తి లేదు, కాకతాళీయంగా జరగదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మొదటి డిమాండ్ ఏంటి? గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మొదటి డిమాండ్ ఏంటి? స్పెషల్ స్టేటస్. చంద్రబాబు నాయుడు గారు మోడీ ప్రభుత్వం నుంచి ఎందుకు వైదొలిగాడు? స్పెషల్ స్టేటస్ కొరకు, అవునా కదా. పార్లమెంట్ ఎన్డీఏ నుంచి మోడీ టీడీపీ ఎందుకు వైదొలిగింది? స్పెషల్ స్టేటస్ కొరకు, అవునా కదా. పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో దేని గురించి మాట్లాడాడు? స్పెషల్ స్టేటస్. పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడని చెప్పి హిందీలో కూడా చెప్పింది కదా. మరి ఆ స్పెషల్ స్టేటస్ గురించి ఎక్కడన్నా మాట్లాడిందా మోడీ? అది పోనీ ఇవ్వమన్నా చెప్పిండా? మేము ఇవ్వలేకపోతున్నాం, పాపం చంద్రబాబు నాయుడు చాలాసార్లు అడిగాడు, మేము ఇవ్వలేకపోతున్నాం అన్నాడా? స్పెషల్ గురించి మాట్లాడలేదు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పవన్ కళ్యాణ్ వెళ్ళి మద్దతు ఇచ్చాడా లేదా? తెలుగుదేశం కూడా మద్దతు ఇచ్చిందా లేదా విశాఖ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేకపోతున్నాడని జగన్ విమర్శించారా లేదా? మరి స్టీల్ ప్లాంట్ ఎవరు ప్రైవేటీకరిస్తున్నారు? మోడీ ప్రభుత్వం కదా. రాజమండ్రికి విశాఖపట్నంకి ఎంత దూరం ఉందండి? పక్కనే కదా. అనకాపల్లికి స్టీల్ సిటీకి ఎంత దూరం ఉంది? పక్కనే కదా. మరి మీరు ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించము అని ఎందుకు హామీ ఇవ్వడం లేదు? ఎందుకు టీడీపీ జనసేన అడగడం లేదు ఆ మాట? పోనీ కడప స్టీల్ ప్లాంట్ గురించి చెప్పాడా? పోనీ అమరావతి రాజధాని ఉంటుంది అని చెప్పాడా? 3 రాజధానులను అన్నాడు, ఒక్క రాజధాని కట్టలేదు జగన్ అన్నాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో అమరావతి నుంచి రాజధానిని కదిలించే అనుమతించమని అన్నాడా? పోనీ కర్నూలులో హైకోర్టు గురించి మాట్లాడా? బెంచ్ పెడతానని. ఇప్పుడు టీడీపీ జనసేన మేనిఫెస్టోలో ఉంది కదా, ఇది అయితే బెంచ్ పెడతాం కర్నూలులో అని. హైకోర్టు బెంచ్ ఎవరి ఇన్వాల్వ్మెంట్తో అవుతుంది? కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్తోనా కదా. మరి ఎందుకు మోడీ చెప్పలేదు? హైకోర్టులో బెంచ్ పెడతామని ఎందుకు అనలేదు? పోనీ మీరు ఈ మేనిఫెస్టోలో ఏమని ఉంది? కేంద్ర ప్రభుత్వ సాయంతో మేము ఈ హామీలన్నీ సూపర్ 6 అమలు చేస్తామని అన్నదా లేదా? అంటే చంద్రబాబు నాయుడు సూపర్ 6 గురించి మాట్లాడితే మోడీ ఆ సూపర్ 6 ప్రస్తావన తీస్తలేడు, మీరు గమనించండి. ఎందుకంటే మోడీ ఉచితాలకు వ్యతిరేకం, మీరు రేవడీ కల్చర్కు మోడీ వ్యతిరేకం. అందుకే మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు చెప్పిన షణ్ముఖ వ్యూహం గురించి కానీ సూపర్ 6 గురించి కానీ మోడీ ఎందుకు క్యాన్వాస్ చేయడం లేదు? మోడీ కా గ్యారంటీ గురించి మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు కా గ్యారంటీ ఇది మాట్లాడతలేడు. మీరు గమనించండి, ఎక్కడ సూపర్ 6 గురించి మెచ్చుకున్నాడా మోడీ? రేపు ఆంధ్రప్రదేశ్లో వచ్చే సూపర్ 6 మరి అమలు అవుతుందా లేదా? మోడీ గ్యారంటీ ఇస్తాడా లేదా? వై ఈజ్ మోడీ నాట్ టాకింగ్ అబౌట్ సూపర్ 6? నాకు దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే కేంద్ర పక్క పెట్టండి. సూపర్ 6 ద్వారా మీకు ఎన్డీఏ సంక్షేమం కలిగిస్తాను అంటున్నాడా? అంటే మోడీ వ్యతిరేకం కదా ఉచితాలకు. మోడీ ఉచితాలు అంగీకరించాడు. అందుకే మీరు గమనించండి, ఉచితాల గురించి మాట్లాడతలేడు మోడీ. మీరు అసలు మొత్తం ఇవాళ తెలుగుదేశం జనసేన ప్రచారం మొత్తం ఉచితాల మీద కదా, సంక్షేమ పథకాలే కదా, సూపర్ 6 కదా. సో ఆ సూపర్ 6 నుంచి మోడీ ఎందుకు క్యాంపెయిన్ చేయడం లేదు? అంటే నాగేశ్వర్ గారు, స్పెషల్ స్టేటస్ కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఇష్యూ కావచ్చు, రాజధాని విషయం కావచ్చు, ఈ ఇష్యూస్ చంద్రబాబు గారు ఎందుకు మోడీతోటి మాట్లాడించలేకపోయారు? మాట్లాడితే విన్నాడు కదా. ఆ చంద్రబాబు నాయుడు చెప్తే మోడీ వింటాడా? పొత్తు ఎవరు చంద్రబాబు నాయుడు కోరిక వెళ్ళాడు కానీ మోడీ వచ్చాడా? బీజేపీ చివరి నిమిషం వరకు పొత్తుకు ఆసక్తి కూడా చూపలేదు కదా. అందరికీ తెలిసిందే కదా, ఎంబడబడింది టీడీపీ కదా. సో మోడీ బీజేపీ మొదటి నుంచి కన్సిస్టెంట్గా ఉంది, ప్రత్యేక హోదా ఇవ్వము,
ఉచితాలు మంచిది కాదు, సంక్షేమ పథకాలు, దానివల్ల అది ఎకానమీ దెబ్బతింటుంది. ఇది మోడీ స్టాండ్. అది మోడీ ప్రూవెన్ స్టాండ్. అమరావతి గురించి మేమేమీ చేయలేము, ఇది ప్రూవెన్ స్టాండ్ కదా. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తాం అంటే మోడీ స్టిక్ అయ్యాడు తన ఎజెండాకు. ఎక్కడైనా ఈ పొత్తు కొరకు కూడా తన ఎజెండా మార్చుకుంటలేడు. మీరు గమనిస్తే ఎక్కడైనా మార్చుకున్నాడా పోనీ ఎజెండా కొరకైనా? అందుకే నేను సూపర్ 6 గురించి మాట్లాడతలేడే మోడీ. ఇక దేని గురించి, ఇక స్టీల్ ప్లాంట్ గురించి ఎక్కడ మాట్లాడతాడు? వివాదాస్పదమైన అంశం కదా. తన ఈవెన్ ఆ మేనిఫెస్టో గురించి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన మేనిఫెస్టో గురించి ఒక్క మాట అయినా మోడీ మాట్లాడా? మీరు అడగండి, రాజమండ్రి సభలో మొత్తం స్పీచ్ తినండి, ఎక్కడ మాట్లాడా? మాట్లాడలేదు. మరి దానికి కారణం అని చెప్పాలి కదా. సార్ నాగేశ్వర్ గారు, మోడీ గారి రాజమండ్రి సభలో స్పీచ్ మనం ఒకసారి చూస్తే చంద్రబాబు పాలనలో ఏపీ, ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో ఆయన బర్బాద్ చేశాడు, నాశనం చేశాడు అనేది మోడీ గారు మాట్లాడారు. ఈ వ్యాఖ్యల వెనకాల అంతరార్థం ఏంటి? బహుశా చిలకలూరిపేట సభలో ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు పొగడలే. సో ఒకటే మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చాలా కాలంగా మీ హక్కుల కొరకు పోరాడుతున్నాడు అని ఒకటే మాట అన్నాడు. చంద్రబాబు పాలన గురించి కనీసమైన సర్టిఫికెట్ కూడా చిలకలూరిపేట సభలో, అది ఈ అలయన్స్ కుదిరినాక జరిగిన మొదటి సభ, ఆ సభలో మాట్లాడలేదు. దానిపైన అనేక విమర్శలు వచ్చాయి, అనేక అనుమానాలు కూడా వచ్చాయి. ఏంటి అసలు మోడీ చంద్రబాబును ఎండార్స్ చేయడా? ఈలోగా ఇటీవల జాయింట్ మేనిఫెస్టో కూడా బీజేపీ అంగీకరించలేదు. సో మోడీ ఫోటో లేదు. సిద్ధార్థనాథ్ సింగ్ ఆ మేనిఫెస్టోని ముట్టుకోతానికి కూడా వెనకాడాడు. సో ఇవన్నీ జరిగిన తర్వాత బహుశా ఇది చాలా ఇబ్బందులు కలిగిస్తోంది, ఎక్కడో చోట అలయన్స్లో అనుమానాలు రేకెత్తిస్తోంది అని బహుశా చర్చించుండాలి. అందుకే రాజమండ్రి సభలో మీరు అన్నట్లు ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు పాలనలో టాప్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి బర్బాద్ చేశాడు, నాశనం చేశాడు 5 ఏళ్లలో అన్నారు. సో జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడని మోడీ విమర్శించాడు, అది మోడీ ఇష్టం. దానికి ఆన్సర్ చెప్పుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన ఉంటుంది. కానీ దీంట్లో ఉన్న పొలిటికల్ పాయింట్ ఏంటంటే, మోడీ చెప్పాల్సిన పొలిటికల్ పాయింట్, సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతూనే చంద్రబాబు నాయుడు చాలా సీనియర్, నాకన్నా అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, నాకన్నా సీనియరు చంద్రబాబు నాయుడు ఎప్పటికీ అనేవాడు నేను మోడీ కన్నా సీనియర్ అని. సో దానిపైన సటార్ విసురుతూ నరేంద్ర మోడీ ఓ మాట అన్నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల్ని చెదరగొట్టడంలో చంద్రబాబు నాయుడు సీనియర్ అన్నాడు. ఇది 5 ఏళ్ల క్రితం మోడీ అన్నమాట. చంద్రబాబు దోచుకోవడంలో చంద్రబాబు ఇక చాలా అన్నాడు. అది మీకు ఆంధ్రప్రదేశ్ కలల్ని చెదరగొట్టడంలో చంద్రబాబు నాయుడు సీనియర్, సప్నంకో చూర్ చూర్ కర్నేమే సీనియర్ హై అన్నాడు. ఇప్పుడు ఏమో చంద్రబాబు పాలనలో బ్రహ్మాండంగా అభివృద్ధిలో టాప్లో ఉంది అన్నాడు. ఆ చంద్రబాబు నాయుడు పాలన, మోడీ విమర్శ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు పాలన లేదు, జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది. అంటే చంద్రబాబు నాయుడు పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడు తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వప్నాలను కళల్ని చెదరగొడితే, మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు మధ్యలో పాలించలే కదా, అదే పాలనకు సర్టిఫికేట్ ఇస్తున్నాడు. నాడు ఎందుకు విమర్శించాడు, నేడు ఎందుకు పొగుడుతున్నాడు? మోడీ నాడు నేడుపై తేడాలో మోడీ సమాధానం చెప్పాలి. మీకు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా ఉంది, మీకు ఎక్కడ ఆ వీడియో నా దగ్గర ఉంది, ఇప్పుడు మీరు అది మాట్లాడుతుంటే ఓపెన్ చేశాను, ఒక్కసారి ఆ వీడియో కూడా మనం చూద్దాం. आप सीनियर हैं, इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है. आप सीनियर है दल बदलने में, आप सीनियर है नए नए दलों से गठबंधन करने में, आप सीनियर है अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में. अरे आप सीनियर है एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं. आप सीनियर है आज जिसको गाली दें कल उसकी गोदी में बैठने में. आप सीनियर है आंध्र के सपनों को चूर चूर करने में. అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల్ని చూర్ చూర్ చేయడంలో మీరు సీనియర్ అన్నాడు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు పాలన ఎండింగ్లో, ఇప్పుడు అదే పాలనలో టాప్ ఉంది అన్నాడు. మరి మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలిగా. నేను ఆ రోజు పొరపాటున అన్నాను చంద్రబాబు నాయుడు గురించి, అందువల్ల ఇప్పుడే మళ్ళీ తెలుసుకున్నాను
చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది అని చెప్పాలి. కానీ అది ఏమీ చెప్పకుండా మీ ఇష్టం అప్పుడు అలా ఇప్పుడు ఇలా అంటే అప్పుడు అన్నప్పుడు చప్పట్లు కొట్టాలి, ఇప్పుడు అన్నప్పుడు చప్పట్లు కొట్టాలంటే ఎట్లా పాత సాధ్యం? విషయం జనానికి గుర్తు ఇంకొకటే కాదు, వాళ్ళు ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు సీనియర్, మిత్రపక్షాలను మార్చడంలో సీనియర్, కరెక్టే కదా. అప్పుడు బీజేపీతో ఉండి కాంగ్రెస్తో కొద్ది క్లోజ్ అవుతున్న సమయంలో మోడీ విమర్శ చేశాడు. ఇప్పుడు మళ్ళీ బీజేపీకి వచ్చాడు అని మీకే అభ్యంతరాలు. ఇప్పుడు సీనియర్, మామకు వెన్నుపోటు పోటీల్లో సీనియర్ అన్నాడు. అక్కడికి చూడండి మీరు, ఆఖరికి చంద్రబాబు నాయుడు ఒకసారి తిట్టి మళ్ళీ ఒడిలో కూర్చోవడంలో సీనియర్ అన్నాడు. ఏక్ బార్ గాలి దేతే और एक बार గోదీ మే బైఠతే అని. అంటే ఇప్పటికి కూడా అది వర్తిస్తుంది. ఇదే మోడీని చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికి ఏమి న్యాయం చేస్తాడు అన్నాడు. నాకు ఇంకా గుర్తు, ఐ ఆమ్ ఫాదర్ ఆఫ్ లోకేష్, ఐ ఆమ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దేవాంశ్, హూ ఆర్ యూ అన్నాడు మోడీని. అవును. సో ఇంత అన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మోడీ విశ్వగురు, మోడీ గొప్ప శక్తి అని చంద్రబాబు అంటున్నాడు. కరెక్ట్గా అదే మోడీ ప్రస్తావిస్తున్నాడు, నువ్వు ఒకసారి తిడుతావు ఒకసారి ఒడిలో కూర్చుంటావని. సో ఒకసారి తిట్టి ఒకసారి ఒడిలో కూర్చుంటున్నావు అని చంద్రబాబును ఆ విషయంలో నువ్వు సీనియర్ అన్నాడు. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ మోడీ కూడా అదే పని చేస్తున్నాడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ విమర్శ అయితే మోడీ చేశాడో, ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు తిట్టావు, ఇప్పుడు 2024 ఎన్నికల ముందు పొగుడుతున్నావు. తేడా ఏంటి? అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళ అంటే మీరు ఒకసారి తిట్టుకుంటారు, మీరు తిట్టుకున్నప్పుడు మేము తాళీ బజావ్ అనాలి, మళ్ళీ మీరు విమర్శించుకుంటారు మళ్ళీ మేము తాళీ బజావ్ అనాలి. అనకపోతే మేము చాలా కండువాళ్ళు మార్చుకున్న వాళ్ళం అవుతాం, మేము అన్నీ తప్పుడు పనులు చేసిన వాళ్ళు అవుతాం. అంటే మీరు తిట్టినప్పుడు మేము తిట్టాలి, మీరు మెచ్చుకున్నప్పుడు మేము మెచ్చుకోవాలి. అది ఎప్పుడో పాత ప్రేమనగర్ సినిమాలో ఉంది, నేను లేచాను ఈ లోకం నిద్రపోయింది అన్నట్టు ఉంటుంది. అంటే అది అట్లా దానికి విరుగుడు. నీవు లేచినప్పుడు నేను లేవాలి, నువ్వు నిద్రపోయినప్పుడు నేను నిద్రపోవాలంటే ఎట్లా? ఇప్పుడు వీళ్ళిద్దరు విమర్శించుకున్నప్పుడు అప్పుడు రైట్ అనాలి, వీళ్ళిద్దరు మెచ్చుకుంటున్నప్పుడు ఇప్పుడు రైట్ అనాలి. అంటే ఈ ఇండిపెండెంట్గా ఎవరు ఆలోచించరా? అందువల్ల మోదీ సమాధానం చెప్పాలి. మీరు 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ కళలు చెదిరిపోయాయి, చూరు ముక్కలయ్యాయన్నారు కదా. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు పాలన ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉందన్నారు. రెండిట్లో ఏది నిజమో చెప్పండి. ఏ బి, లేదు సి, 2 బోత్, డి ఇదేవి కావు. చెప్పండి మోడీజీ. ఇందులో గజనీలు ఎవరు, మర్చిపోయింది ఎవరు? నిజంగా అప్పుడు మాట్లాడింది వాళ్ళు మర్చిపోయారా లేకపోతే జనం మర్చిపోయారు అనుకుంటున్నారు? ఏనా మర్చిపోయారు అనుకుంటున్నారు, కానీ సోషల్ మీడియాలో మర్చిపోరు కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు తీశారు కదా. ఇది గూగుల్లో కొడితే, యూట్యూబ్లో కొడితే ఎక్కడైనా వచ్చేది కదా. యూ కాంట్ చేంజ్. ఇప్పుడు నాగేశ్వర్ మాట్లాడింది 3 ఏళ్ళదైనా 4 ఏళ్ళదైనా మీకు బయటకు వస్తుంది. 4-7 పెట్టుకుని 2 వీడియోలు పెట్టి అందువల్ల ఇదేమి ఆశ్చర్యం కాదు. నేను అనేది ఏంటంటే మీరు పార్టీలు పొత్తులు పెట్టుకోవడం తప్పు కాదు, కానీ వాట్ ఈజ్ అకౌంటబిలిటీ? ఇదే చంద్రబాబు నాయుడును మీరు తెలుగు ప్రజల కళల్ని ముక్కలు చేసిన చూర్ చేసినటువంటి వారిని మీరే అని ఇప్పుడు మళ్ళీ అదే పాలన, కొత్త పాలన ఏం లేదు. ఈ 5 ఏళ్ళు మళ్ళీ లేదు, ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన. సో మీరు ఎలా అంటారు? దీనికి ఆన్సర్ చెప్పండి. మీరే 2 రకాల మార్కులు వేస్తారా? అంటే ఒక పేపర్ మీకు దిద్దడానికి ఇస్తే ఒకసారి 0 వేసి మళ్ళీ ఒకసారి 100 వేస్తారా? అది ఎట్లా సాధ్యమవుతుంది? 0, 10, 50 వేసి 53 వేయచ్చు సెకండ్ వాల్యుయేషన్లో. ఒక వాల్యుయేషన్ 2018లో అదే పేపర్ దిద్దారు, 0 వేశారు. 2024లో అదే పేపర్ దిద్దుతున్నారు, 100 మార్కులు ఇస్తున్నారు. సో ఇలా దిద్దేవాడు లోపమా, రాసిన వాడు లోపమా చెప్పండి. ప్రొఫెసర్ నాగేశ్వర గారు, ఆంధ్రప్రదేశ్లో అవినీతి 100% ఉంది అనేది ప్రధాని మోడీ గారు తన స్పీచ్లో చెప్తున్న పరిస్థితి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అవినీతికి పాల్పడిన కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, అవినీతికి పాల్పడిన హేమంత్ సోరెన్ అరెస్ట్ చేశారు, అవునా కదా? అవినీతికి పాల్పడిన కవితను లోపలేశారు, అవినీతిని పాల్పడిన వీళ్ళందరినీ వేసి పోనీ కవిత పక్క పెడతాం, ఇద్దరు ముఖ్యమంత్రులు కదా. కేజ్రీవాల్ అవినీతికి పాల్పడి జైల్లో పెట్టారు, అవినీతికి పాల్పడినటువంటి హేమంత్ సోరెన్ జైల్లో పెట్టారు. అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఏమంటలేడు మోడీ? మళ్ళీ 100% అవినీతి, 100% అవినీతి ఉంది. ఈ 5 ఏళ్ళ అవినీతి పక్క పెట్టు. అంతకుముందు కూడా సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. సిబిఐ ఈడీ కేసులు మోడీ 10 ఏళ్ల పాలనలో ఒక్క అడుగు ముందుకు సాగిందా? నాకు చెప్పండి. దీనికి తెలుగుదేశం వాళ్ళే టీవీ ఛానల్లో విమర్శించారు, నేను కాదు. మీరు తెలుగుదేశం అధికార ప్రతినిధులు వచ్చి పొత్తు కుదరకు ముందు టీవీ ఛానల్లో మోడీ అండదండలు జగన్కు ఉన్నాయని విమర్శించారా లేదా? మరి జగన్ మోడీ అండదండలతో అప్పులు చేస్తున్నారని విమర్శించారా లేదా? మోడీ అండదండలు ఉన్నాయి కనుకనే జగన్ ఈ రకంగా రెచ్చిపోతున్నారని అన్నారా లేదా? మరి ఇప్పుడు మోడీ సమాధానం చెప్పాలి. మీరు రాకముందే జగన్ పైన కేసులు ఉన్నాయి, ఆ కేసులు కదలిక లేదు. 10 ఏళ్ళైనా కదలిక లేదు, 10 ఏళ్ళైనా బెయిల్ మీద ఉన్నాడు జగన్ కదా. ఎట్లున్నాడు చెప్పండి?
సో మరి సిబిఐడి మనీష్ సిసోడియా లోపల ఉన్నాడు, అరవింద్ కేజ్రీవాల్ లోపల ఉన్నాడు, హేమంత్ సోరెన్ లోపల ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి బయట బెయిల్ మీద ఎలా ఉన్నాడు? దీనికి మోడీ ఆన్సర్ చెప్పాలి కదా. ఇది అలవాటు అయిపోయింది మోడీకి. అంటే తమతో పొత్తుంటే, తమకు మద్దతుగా ఉంటే అతను ఏమీ అనం, తర్వాత మా ఇష్టమైనట్టు అంటాం. ఉదాహరణ నేను చెప్తాను. అజిత్ పవార్ మహారాష్ట్రకి వెళ్ళి మోడీ ఏమన్నాడు? అజిత్ పవార్నే 70,000 కరోడం కా ఇరిగేషన్ గుటాలా మే హై అన్నాడు. 70,000 కోట్ల ఇరిగేషన్ కుంభకోణంలో అజిత్ పవార్ ముద్దాయి అన్నాడు. వితిన్ 1 వీక్ 2 వీక్స్ అజిత్ పవార్ వెళ్ళి ఎన్డీఏలో చేరాడు. ఎన్సీపీ ఒరిజినల్ ఎన్సీపీ అయిపోయింది. అజిత్ పవార్ ఆర్థిక మంత్రి అయ్యాడు. ఎందుకంటే 70,000 కోట్లు తిన్నోడికి ఆర్థిక మంత్రి పర్ఫెక్ట్గా అవుతుంది. అయిపోయిందా? తర్వాత నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. అశోక్ చవాన్ పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం యూపీఏ 10 ఏళ్ల అవినీతి అని ఒక నోట్ ఇచ్చింది. అందులో ఒక సబెడింగ్ ఆదర్శ్ సొసైటీ కుంభకోణం. దీనికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కారకుడు అని చెప్పాడు. వితిన్ 1 వీక్ అశోక్ చవాన్ బీజేపీలో చేరాడు. మహారాష్ట్ర నుంచి రాజ్యసభకి ఎన్నికాడు బీజేపీ తరఫున. ఇప్పుడు ఇవాళ మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న వేళ అశోక్ చవాన్ ఇది స్టార్ కంపెయినర్ ఫర్ బీజేపీ. ఇది రెండో ఉదాహరణ. మూడో ఉదాహరణ చెప్తాను. బిజు జనతాదళ్తో పొత్తు పెట్టుకుందామని బీజేపీ ప్రయత్నించింది. చర్చలు కూడా జరిగాయి. చర్చలు విఫలమయ్యాయి. చర్చలు జరిగేటప్పుడు ఆయన నీతివంతుడు నవీన్ పట్నాయక్. చర్చలు విఫలమయ్యాయి. ఇప్పుడు ఒరిస్సా నుంచే రాజమండ్రికి వచ్చాడు. ఒరిస్సాలో ఏమన్నాడు? బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ని మించిన అవినీతి పరుడు ఎవరు లేరన్నాడు. నవీన్ పట్నాయక్ దోచుకున్నాడు ఒరిస్సాని అన్నాడు. మరి ఆ దోచుకున్నోనితో పొత్తెందుకు ట్రై చేశావు? అవినీతి పరులతో పొత్తెందుకు పెట్టుకున్నావు? పొట్టుకు ప్రయత్నించావు. పొత్తు ఫెయిల్ అయితే నీకు అవినీతి పరుడు అవుతాడు. పొత్తు ఫెయిల్ కాకపోతే అవినీతి పరుడు కాదు. ఇదే చంద్రబాబు నాయుడును మీరు, అది కూడా మీకు సోషల్ మీడియాలో దొరుకుతుంది, వెతకండి. పోలవరంకో ఏటీఎం కర్ది అన్నాడా లేదా? పోలవరంని ఏటీఎంగా మార్చుకున్నాడు చంద్రబాబు నాయుడు అన్నాడా లేదా? అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు. ఎవరిని అన్నది నిజం చెప్పండి. ఇప్పుడు ఇద్దరు అవినీతి పర్ల. లెట్ మోడీజీ టెల్. మీరే పోలవరంను ఏటీఎంగా మార్చిన చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అన్నారు. ఏ. బి. జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో ఎవరు అవినీతి పరులు? ఏ. జగన్మోహన్ రెడ్డి, బి. చంద్రబాబు నాయుడు, సి. బోత్, డి. నన్నా. ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి. అరే ఈ విచిత్రం అండి ఇది. దీనికి ఒక లాజిక్ ఉండాలి కదా. నీవే అన్నా కదా, పోనీ అన్నందుకు క్షమాపణ చెప్పాలి. నేను పొరపాటున అనుకున్నా, చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు కాదు, పోలవరం ఏటీఎంగా మార్చుకోలేని చెప్పండి. యూ హ్యావ్ టు అట్లీస్ట్ గివ్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు నేను ఏదో తెలియకన్నా ఇప్పుడే నాకు అవగాహన వచ్చింది. పొరపాటు కూడా చంద్రబాబు నాయుడు అవినీతి పాల్పడలే, పోలవరం ఏటీఎంగా మార్చుకోలే, జగన్మోహన్ రెడ్డి అవినీతి పడని చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తాను అట్లీస్ట్. ఎందుకంటే పశ్చాత్తాపడ్డా మన సమాజం అంగీకరిస్తుంది. నువ్వు అది అట్లనే ఉన్నది, ఇది ఇట్లనే ఉంటే ఎట్లా? నేను అంతకుముందు చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే మేము దేన్ని నమ్మాలి నిన్ను? అంటే ఎన్డీఏలో ఉంటే అందరూ దొరలేనా? అదే కదా ఇప్పుడు చెప్పేదైనా. అంటే ఇప్పుడు దేవగౌడ మూడో ఉదాహరణ చెప్తాను. దేవగౌడ పైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు ఏమన్నాడు? బాప్ ఔర్ బేటా అని అవినీతి భ్రష్టాచార్ అన్నాడు. ఇప్పుడు బాప్ ఔర్ బేటా ఎక్కడున్నాడు? బేటానే కాదు, మనమడు కూడా ఉన్నాడు. ప్రజ్వల్ రేవన్న కూడా బీజేపీ ఎన్డీఏలో ఉన్నాడు. సో ఏంది రాజకీయం? ఇప్పుడు ఇది ఒక్కచోట కాదు. నితీష్ కుమార్ ఎన్డీఏలో లేనప్పుడు ఆయన నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్లో టపాకాయలు కాల్చుకుంటారు అన్న అమిత్ షా. మరి నితీష్ కుమార్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్లో కాల్చుకుంటారా, ఇండియాలో కాల్చుకుంటారా? అది ఇంతమంది, ఇది ఒక్కరు కాదు, దేశం మొత్తం ఇది ఇదే ఒరవడి. అందుకే జగన్మోహన్ రెడ్డి అవినీతి పడడం మీరు అనండి, అది వాళ్ళు చెప్పుకుంటారు, ఆన్సర్ నాకు అభ్యంతరం లేదు. బట్ బీ కన్సిస్టెంట్. నాగేశ్వరం అంటాడు కన్సిస్టెంట్గా ఒకటే అభిప్రాయం చెప్తాడు, సబ్జెక్ట్ ఇష్యూని బట్టి చెప్తాడు. మీరు ఒకసారి చంద్రబాబు నాయుడును అవినీతి పడినట్టు, అది పోలవరంని ఏటీఎం చేసుకున్నట్టు, మళ్ళీ ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి అవినీతి పడండి. మీరు ఏది నమ్మాలి? మోడీజీ మిమ్మల్ని ఏదో ఒకటి నమ్మాలి కదా, రెండు నమ్మలేం కదా. అంటే వాషింగ్ పౌడర్ నిర్మా అదే ఇప్పుడు అంతే కదా. చంద్రబాబు నాయుడు వాషింగ్ మిషన్ అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరం ఉన్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కే నేతృత్వమే టాప్ మే హై అంటాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడునే సీనియర్ హై అని గుటాలయమే అంటాడు. మళ్ళీ అప్పుడు మేము తాళీ బజావ్. మీరు ఏదంటే తాళీ బజావ్ అంటే ఎట్లండి మోడీజీ? ఓకే, ప్రొఫెసర్ నాగేశ్వర గారు, డబల్ ఇంజన్ ప్రభుత్వం వస్తేనే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సాధ్యం అనేది మోడీ గారు ఏపీ బహిరంగ సభలో చెప్తున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ డబుల్ ఇంజన్ లేదా పవన్? 2014 నుంచి 2018 దాకా డబుల్ ఇంజనే కదా. ఏ ఇంజన్ ఉన్నాయి నాకు చెప్పండి.
దీన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. డబుల్ ఇంజన్ వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుందని మోడీ అన్నాడు కదా. ఆ వేదిక పైన ఉన్న చంద్రబాబు నాయుడే సమాధానం చెప్పాడు కదా కాలేదని. మీరు చంద్రబాబు నాయుడు వీడియోలు తీయండి 2018లో ఏమన్నాడు, మోడీ వల్ల దేశంలో అభివృద్ధి జరగలే, ఆంధ్రప్రదేశ్ అన్యాయమైంది అని చెప్పిండా లేదా? మరి ఇప్పుడు డబుల్ ఇంజన్ వల్ల చంద్రబాబు నాయుడు చెప్పింది నేను చెప్పింది కాదు. మీరు చంద్రబాబు నాయుడు ప్రకారం ఎన్డీఏ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. ఇక ఆ తర్వాత డబుల్ ఇంజన్ లేదు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, డబుల్ ఇంజన్ వస్తే అభివృద్ధి అవుతుంది అంటున్నారు. నేనేమంటున్నా, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి డబుల్ ఇంజన్ వల్ల ఆంధ్రప్రదేశ్ నాశనం అయిందని. ఇదే కదా 2018 చెప్పే కదా బయటకు వచ్చింది. ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు ఎందుకు బయటకు వచ్చాడు? డబుల్ ఇంజన్లో లాభం లేదని బయటకు వచ్చాడు కదా, లేకపోతే ఎందుకు వస్తాడు? సో ఇది చంద్రబాబు నాయుడు చెప్పింది. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు అది మోడీ వల్ల ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగిందని చెప్పలేదా? యూట్యూబ్లో కొడుతూ వచ్చేస్తారు. వచ్చేస్తాయి కదా. సింపుల్. నేను చెప్పాల్సిన అవసరం లేదు, పదే మన వీడియోలు ప్లే చేయాల్సిన అవసరం లేదు. పీపుల్ నో ఇట్ కదా. సో అందువల్ల మీరు చంద్రబాబు నాయుడు కూర్చోండి. ఆంధ్రప్రదేశ్లో 4 ఏళ్ల పాటు డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయిందా కాలేదా కంక్లూజన్కి రండి. అప్పుడు మాకు చెప్పండి, మేము వింటాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో కాలేదంటాడు, మోడీ ఏమో అవుతుంది అంటున్నాడు. ఏది నమ్మాలి చెప్పండి?